ఇవ్వాలి నిరుపేదలైన ఇల్లు లేని భూమి లేని పేదలకు ఇవ్వాలి షెటర్లు మహిళలు వ్యాపారం చేసుకోవటకై ఇవ్వాలి భర్తలు లేని మహిళలకు షెటర్లు ప్రభుత్వ భూమిలో సంగారెడ్డి జిల్లా నారాయణగిరి నియోజకవర్గం మనూరు మండలం ఎల్లాపూరు గ్రామంలో ఈరోజు పేదలకు షటర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షను కొనసాగిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వ భూమిలో నిరుపేదలైనటువంటి మహిళలు కానీ భూమి లేని రెడ్డిలు కానీ లింగాయత్ కానీ గొల్ల కుర్మ యాదవ మంగలి మాల మాదిగ అన్ని కులాలు గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా వాళ్ళ కుల వృత్తులు చేసుకోవడం కోసం మరియు వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం వాళ్ళకు షటర్ల కోసం వాళ్ళ వ్యాపారం కోసం స్థలాన్ని ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అక్రమంగా నిర్మాణం చేసిరో వాటన్నిటినీ తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూమి ఉన్నోడే నాలుగు తీసుకుంటా ఉన్నారు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కబ్జాలు చేస్తూ ఈ ప్రభుత్వ భూమిని తీవ్ర నష్టం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ ధనాన్ని. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరపాలని మేము పంచాయత్ సెక్రటరీ గారిని కానీ మరియు ఎంఆర్ఓ గారిని సబ్ కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎవరి ఇష్టారీతిగా వారు ఒక క్రమ పద్ధతి లేకుండా ఏమన్నంటే ఎంఆర్ఓ మాకు సర్టిఫికేట్ ఇచ్చినని వాళ్ళు అంటూ ఉన్నారు. మరి ఎంఆర్ఓ గారు కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాలని, ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే పేదలు వచ్చి ఇక్కడ ఇండ్లు షటర్ నిర్మాణం చేస్తూ ఉంటే కొంతమంది కులం పేరుతోటి దూషిస్తూ మాలమాది లంచ కొడుకులారా మీకు ఎక్కడిదిరా ఇక్కడ అనే కులం పేరుతో దూషిస్తున్నటువంటి దుండగులపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు సమగ్ర విచారణ జరపండి. ఏ కులాలకు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు అనేది కూడా మీరు ఒకసారి అధికారులు వచ్చి ఇక్కడ విచారణ చేయాల్సిన అవసరం ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము ఎంతవరకైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. పేదలైన మరి వారికి ఇస్తే మేము స్వాగతిస్తాం. ఒక భర్త లేని ఒక మహిళకి ఇస్తే మేము స్వాగతిస్తాం. ఒక ఇల్లు లేనటువంటి ఇట్లాంటి గోపారెడ్డి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే మేము స్వాగతిస్తాం. కానీ భూములుండి ఇళ్ళ జాగాలుండి మీరు అక్రమంగా కబ్జా చేస్తే మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయమని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆపం. మేము శాంతియుత పోరాటం, న్యాయ పోరాటం, అవసరమైతే కలెక్టర్ ఆఫీసును కూడా ముట్టడిస్తాం. నారాయణఖేల్ ఉన్న సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం దిగి రావాలి. డిఎస్పీ గారు మరియు ఎస్ఐ వీళ్ళందరూ కూడా సమగ్ర విచారణ చేపించాలి. కాబట్టి దీని ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తూ ఉన్నాం. పేదల తరఫున పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వాలు కూడా నిలబడలేవు. పేదల తరఫున ఉన్న ప్రభుత్వాలు నిలబడ్డాయి. కాబట్టి పేదలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం బెల్లాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా షటర్ వేసుకొని ఇక్కడ ఎస్సీలకు రానియకుండా కొంతమంది దుండగులు వాళ్ళను తోసివేయడం జరుగుతున్నది. ఇది ఎంతవరకు న్యాయమని మేము ఎంఆర్ఓ గారికి అడుగుతున్నాం.
ఇక్కడ ఎస్సీలు గతంలో ఎస్సీలు ఎంఆర్పిఎస్ జెండాను పట్టుకోవడం జరిగింది. ఆ జెండాను కూడా తీసివేసి వాళ్ళు కొంతమంది వాళ్ళకు అనుకూలంగానే వాళ్ళు బీసీలకే ఇచ్చుకురు. కాబట్టి మేము డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే మా ఎస్సీలు ఇక్కడ ఉండకూడదా, ఎస్సీలు బతకవద్దా, ఎస్సీలు అసలు రోడ్ల మీద స్టేటర్గా ఉండవద్దా, వాళ్ళ కులం పేరుతో దూషిస్తూ ఇక్కడ ఎస్సీలు మీకు జాగరణ లేదు వెళ్ళిపోవడం రాబాయి మీకు ఎస్సీలు రోడ్ల మీద బతుకుతారా అని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయమని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ ఎస్సీలో మేము బరాబరి ఉంటామని చెప్పేసి మేము ఎంఆర్ఓకి డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం. ఈరోజు ఎంఆర్ఓ స్పందించాలని చెప్పేసి కోరుతాం. బెల్లాపూర్ గ్రామం నుంచి కోరడం జరుగుతుంది. అది గోపాల్ రెడ్డి నా పేరు. నేను జిల్లా సంగారెడ్డి, మనూరు మండల్. నేను పేదను, ఇల్లు లేదు, భూమి లేదు, ఇన్ని రోజులే తిరిగి వాళ్ళు ఇయ్యలేరు. నేను మీ చాయబండి పెట్టుకొని బతకాలనుకుంటున్నా. ఇస్తలేరు ఇది ఇస్తలేరు, కొట్టని కోస్తున్నారు, ఏమైనా చేస్తూ కొట్టని గుజలు బెదిరిస్తున్నారు. చంపేస్తాం అట్లీట్లా అని బెదిరిస్తున్నారు. ఎవరి దగ్గర పోతే వాళ్ళు వచ్చి చంపేస్తాం అట్లీట్లా ఊర్లాడు పెట్టనియం అట్లీట్లా అని బెదిరిస్తున్నారు అని చెప్తున్నాం.